హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో న్యాచురల్ స్టార్ నాని అన్న ఈ మధ్య అయితే అసలు ఆ లైనప్ ఏంటి, ఆ సినిమాలు ఏంటి, ఆ యాక్షన్, ఆ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే మతిపోతుంది. సో నాని అన్న ఈ డైలాగ్ చెప్పడం జరిగింది, ఈ మాట చెప్పాడు. నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇంటికి మాత్రమే కనపడుతున్నామో, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు, గోడ కనపడుతుంది. సాలిడ్ గోడ, బుల్డోజర్లు వచ్చినా సరే టచ్ చేయలేవు. ఇది చెప్పిన తర్వాత నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ అవి నాని అన్న యాక్టివిటీస్ చూసుకుంటూ పోతుంటే ఈ మధ్య ఆ డైలాగ్కి కరెక్ట్గా జస్టిఫై అది చేయడం జరిగింది. సో సరిపోదాం శనివారం అయితే 100 crore గ్రాస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ సరిపోదా శనివారం సినిమా నాని అన్న ఎంటైర్ కెరియర్లోనే బెస్ట్ అనుకోవచ్చు. ఆయన సినిమాలో నాకు నచ్చిన సినిమా జెర్సీ అనుకోవచ్చు. అండ్ ఇది ఇప్పుడు సరిపోదా శనివారం అండ్ రీసెంట్గా వచ్చిన హాయ్ నాన్న. ఈ 3 సినిమాలు నిజంగా అసలు కంప్లీట్లీ డిఫరెంట్గా చేయడం జరిగింది నాని అన్న. అసలు నాని అన్న నుంచి ఇలాంటి సరిపోదా శనివారం లాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ కూడా ఎవరు చెయ్యరు, అండ్ అలా వస్తుందని కూడా ఎవరు అనుకోలేదు. కంప్లీట్లీ డిఫరెంట్ చేయడం జరిగింది. అంటే సుందరానికి అండ్ సరిపోదా శనివారంకి క్వైట్ ఆపోజిట్ అయితే సరిపోదా శనివారం ఉంది. సో సరిపోదా శనివారం థియేటర్లో రిలీజ్ అయినప్పుడే అనుకున్నాం ఈ సినిమా ఆగేటట్టు లేదని, ఈ సినిమాకి సరిపోదు, ఏ వారాలు కూడా సరిపోదు అనే విధంగా అయితే అప్పుడే అనిపించింది. అండ్ ఫైనలీ 100 crore గ్రాస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది సరిపోదా శనివారం. అండ్ నాని అన్న బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి మంచి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అండ్ చాలా ట్రెండ్ అవుతున్నాడు నాని అన్న. టైర్ 2 నుంచి టైర్ 1కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయనేసి గట్టిగా టైర్ 2లో నాని అన్ననే ఫస్ట్ నెంబర్లో అయితే ఇప్పటికైతే నడవడం జరుగుతుంది. ఎందుకంటే చేసే ప్రతి సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అండ్ కొత్త జోనర్లో చేస్తున్నాడు, మంచి కంటెంట్ తీసుకుంటున్నాడు. అండ్ సరిపోదా శనివారం అయిపోగానే మళ్ళీ ఇప్పుడు హిట్ 3 అయితే మళ్ళీ స్టార్ట్ చేసిండు. అండ్ అందులో కూడా మంచి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది నాని సంబంధించి. ఇలా నాని అన్న చేసే ప్రతి సినిమా ఒక పాజిటివ్ వేలో అండ్ ఒక డిఫరెంట్ కంటెంట్ అయితే తీసుకెళ్తుంది. అండ్ సరిపోదా శనివారం కూడా మంచి కలెక్షన్స్ వచ్చింది. అండ్ ఈ సినిమా కూడా భారీ హ్యూజ్ సక్సెస్ అయింది బాక్స్ ఆఫీస్ వద్ద. అండ్ ఫైనల్లీ 100 crore క్లబ్స్లో అయితే మళ్ళీ ఈ సినిమా కూడా చేరడం జరిగింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.